బీజేపీలో అంతర్గత పాలిటిక్స్ ఈటెల రాజేందర్కు పార్టీ పగ్గాలు దూరం చేశాయా? బండి సంజయ్ పార్టీ పెద్దల వద్ద తన పంతం నెగ్గించుకున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సంఘ్ పరివార్తో అనుబంధం ఉన్న వాళ్ళనే అధ్యక్షుడిగా అందలం ఎక్కించాలన్నదే బీజేపీ హైకమాండ్ మనోగతమని, ఆ మేరకే కొత్త అధ్యక్షుడి నియామకం జరిగిందన్న టాక్ కూడా ఉంది. ఏది ఏమైనా ఈటెల రాజేందర్కు తెలంగాణ అధ్యక్ష పదవి రాకుండా పెద్ద రాజకీయం నడిచిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. మరోవైపు కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ నేత రామచంద్రరావు కేవలం డమ్మీ మాత్రమే అని, అసలు యంత్రాంగం అంతా అధిష్టానం కనుసన్నల్లోనే నడుస్తున్నదని బీజేపీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన ఏడాది కాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బీజేపీ అధ్యక్ష పదవిని అధిష్టానం భర్తీ చేసింది. కొత్త అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా తనకు అత్యంత ఆప్తుడైన రామచంద్రరావుకు ప్రెసిడెంట్ పదవి ఇప్పించుకోవడంలో మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సక్సెస్ అయ్యారన్నది ఇన్సైడ్ టాక్. రెండు జాతీయ పార్టీలు ఒకటి అన్న సంకేతాలు వచ్చేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నియామకం జరిగిందన్నది టాక్. దాంట్లో భాగంగానే ఈటెల రాజేందర్ లాంటి బీసీ నేతలను పక్కన పెట్టి రామచంద్రరావుకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తద్వారా రాష్ట్రంలో బీజేపీ ఒకప్పటిలాగే మళ్లా ప్రాపకం కోల్పోయి పూర్వ వైభవాన్ని తప్పక పొందుతుంది అన్న వ్యంగ్య భాష్యాలు తెరపైకి వస్తున్నాయి. రామచంద్రరావు నియామకం ద్వారా ఈటెల మీద బీజేపీ రాష్ట్ర నాయకత్వం కక్ష తీర్చుకున్నట్లే కనిపిస్తోంది అనే చర్చ జరుగుతోంది. బీజేపీలో చేరిన నాటి నుంచి ఈటెల రాజేందర్ అక్కడ ఇమడలేకపోతున్నారు అన్న వాదనలు ఉన్న సంగతి తెలిసిందే. అయినా మరో గత్యంతరం లేక ఆయన అక్కడే మనుగడ సాగిస్తున్నారు అన్నది బహిరంగ సత్యం. కాగా గత కొన్నేళ్లుగా బీసీ రాగాన్ని అందుకున్న బీజేపీ అందుకు అనుగుణంగా ఒక వెనుకబడిన తరగతుల నాయకునికి పార్టీ ప్రెసిడెంట్ గా అవకాశం ఇస్తుందని అందరూ భావిస్తూ వచ్చారు. ఆ మేరకు ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవిందుల్లో ఎవరికో ఒకరికి అవకాశం దొరుకుతుంది అన్న చర్చ తీవ్రంగా జరిగింది. ఈటెల పేరు దాదాపు ఖరారయ్యిందని కూడా ఆ నడుమ ప్రచారం కూడా జరిగింది. ఆయన కూడా తనకు అధ్యక్షుడిగా అవకాశం దక్కుతుందనే భావించారు. కానీ హఠాత్తుగా రామచంద్రరావు పేరును తెరపైకి తెచ్చి బీజేపీ హైకమాండ్ అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో ఈటెల రాజేందర్ ఆశలు ఆవిరైపోయాయి. నిజానికి బీజేపీ హైకమాండ్ ఈటెలకు మొండి చేయి ఇవ్వడం ఇది రెండోసారి. మొన్న సాధారణ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తామని ఊరించిన విషయం తెలిసిందే. ఆ మేరకు అప్పట్లో ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు కూడా వచ్చింది. ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలని కూడా పార్టీ పెద్దలు ఆయనకు సూచించినట్లు ప్రచారం జరిగింది. తనకు మంత్రి పదవి ఖాయమని ఈటెల రాజేందర్ ఆయన సన్నిహితులకు సైతం చెప్పుకున్నారు. కొత్త సూటు కూడా కుట్టించుకొని సిద్ధమై ఉన్న ఆయనకు చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు. బీజేపీలో పదవులు రావటం అంత ఈజీ కాదన్నది విశ్లేషకుల టాక్. సంఘ్ పరివార్తో ముందు నుంచి అనుబంధం ఉన్న వాళ్లకు మాత్రమే అక్కడ పెద్దపీట వేస్తారు అన్నది వాళ్ళ అభిప్రాయం. అలాంటిది ఈటెల రాజేందర్ లాంటి వామపక్ష భావజాలం ఉన్న వాళ్లకు అక్కడ ప్రాధాన్యత ఎందుకు ఉంటుంది అన్నది వాళ్ళ ప్రశ్న. పైగా ఈటెల రాజేందర్ ఈ మధ్య కాళేశ్వరం అంశాన్ని బహిరంగంగానే పూజారికి ఎత్తుకుంటున్నారు. కాళేశ్వరంపై విచారణ కోసం ఏర్పడిన బీసీ ఘోష్ కమిషన్ ఎదుట సైతం ఈటెల వాస్తవాలు మాట్లాడటం బీజేపీకి మింగుడు పడలేదని తెలుస్తుంది. కాళేశ్వరానికి మంత్రివర్గ ఆమోదం ఉందని, ఆ ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని అంటూ ఆయన మీడియా ముఖంగా వెల్లడించిన అభిప్రాయాలు వాస్తవం కావడంతో ఈటెలపై బీజేపీ అగ్రనేతలకు ఫిర్యాదులు చేసినట్లు ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. పైగా ఒకే జిల్లాకు చెందిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కి ఈటెల రాజేందర్ కు మధ్య తీవ్ర విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిజాలు చెప్పడం కూడా ఈటెలకు కలిసి రాలేదనే కమల పార్టీలో జోరుగా చర్చ నడుస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే బీజేపీ హైకమాండ్ ఈటెలకు అధ్యక్ష పదవి ఇవ్వడానికి మొగ్గు చూపలేదన్న వాదనలు ఉన్నాయి.